విజయవాడకి అతి సమీపంలో ఉన్న గంగూరు వేల్పూరు గ్రామాలను కలిపే కనెక్టివిటీ రోడ్డుని నిర్మించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో గంగూరు సరిహద్దు నుంచి వేల్పూరు లక్ష్మీపురం వరకు ఎన్ఆర్జీఎస్ నిధులు 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్డుని శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రభుత్వాలు మారినా ఇంతవరకు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లను నిర్మించలేదు. కూటమి ప్రభుత్వంలో కనెక్టివిటీ రోడ్లు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడకి అతి సమీపంలో ఉన్న గంగూరు వేల్పూరు గ్రామాలను కలిపే కనెక్టివిటీ రోడ్డుని నిర్మించడం గర్వంగా ఉందన్నారు. గంగూరు వేల్పూరు రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 65 లక్షల రూపాయలతోటి గంగూరు సరిహద్దు నుంచి వేల్పూరు లక్ష్మీపురం దాకా కూడా ఈ రోడ్డు కనెక్టివిటీని కనెక్ట్ చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు పూర్తయినా కానీ మరి గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ ఇది కూడా ఇంతవరకు అభివృద్ధి చేసుకోలేకపోయాం. విజయవాడకి పక్కనే ఉన్న వేల్పూరు గంగూరు మధ్యలో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సగం దూరం మనమే అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ వేల్పూర్లో అంబులెన్స్ లో ఎవరైనా ఎమర్జెన్సీలో అంబులెన్స్ తీసుకుని హాస్పిటల్కి వెళ్లాలన్నా కానీ సరైన సౌకర్యం లేదు. ఈ చిన్న వంతెన కాలినడక వంతెన మీదుగా వెళ్ళి ఊర్లో నుంచి పేషెంట్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో దాదాపు 15-16 కిలోమీటర్లు ఈ 15-16 కిలోమీటర్ల దగ్గరగా దూరం తగ్గడం జరిగింది. ఇటు నుంచి 5-10 నిమిషాల్లో క్యాపిటల్ హాస్పిటల్ కానీ లేకపోతే కామినేని హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ వెళ్ళిపోవడానికి కూడా ఈ రహదారి ఉపయోగపడుద్ది. రైతులందరినీ కూడా మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రైతుల భుజాలపైన ఉందని చెప్పి దమ్ము చక్రాలతో తొక్కించకుండా దీన్ని జాగ్రత్తగా ఈ రోడ్డుని మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసిన రోడ్డుని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉందని చెప్పి అధికారులను కూడా ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సమాంతరంగా అభివృద్ధి చేసి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తాం.